హలో! వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో డిప్యూటీ ఈవో ఫస్ట్ పేపర్ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీకి సంబంధించి ఫైనల్‌కి అయితే రావడమే జరిగింది. ఎవరైనా డిప్యూటీ ఈవో పోస్ట్‌కి సంబంధించి ఎగ్జామ్స్ రాసి ఉంటే గిన ఈ ఫైనల్ కీలో మనకి యాడ్ స్కోర్ ఇచ్చారా? లేకపోతే కొన్ని క్వెషన్స్ మిస్టేక్స్ అయితే ఉన్నాయి. వాటిని కరెక్ట్ చేశారా లేదా అనేదైతే వీడియోలో చూద్దాము. ఈ ఫైనల్ కీ అనేది మనకి ఛానల్‌లో ఉంటుంది అనే ఉద్దేశంతోటి నేను తీసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు తెలంగాణలో కూడా మనకి డిప్యూటీఓ పోస్టులయితే పడబోతున్నాయి. అందుకని ఆహ్, ఇస్తే గిన మనకి ఇది ఒక మోడల్ పేపర్‌గా యూజ్ చేసుకోవచ్చు. ఈ జనరల్ స్టడీస్ అనేది జేఎల్‌కి, డీఎల్‌కి రేపు అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్ కూడా పడుతున్నాయి కదా! వీటన్నిటికి కూడా ఈ జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ అనేది కామన్ సిలబస్. అందుకని ఈ పేపర్‌నైతే ఎవరైనా కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసే వాళ్ళందరూ కూడా ఈ పేపర్‌నైతే ఒకసారైతే ప్రాక్టీస్ అయితే చేయండి. బిట్స్ ఏ విధంగా అడుగుతున్నారు ఎగ్జామినర్ అనేదైతే చూడండి. దీంతో పాటు పేపర్ 2, పేపర్ 3 కూడా నేను అప్‌లోడ్ అయితే చేస్తాను. ఎవరైనా ఫస్ట్ టైమ్ చూస్తుంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛానల్‌లో జాయిన్ అవ్వండి. ఇక వీడియోలకైతే వెళ్ళిపోదాము. మొత్తం మనకి పేపర్ 1 అనేది 150 క్వెషన్స్ అయితే ఉంటాయి. ఈ 150 క్వెషన్స్ మనకి నెగెటివ్ మార్క్స్ కూడా దీంట్లో ఉన్నాయండి. 0.33% అనేది నెగెటివ్ మార్క్స్ అనేది ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ మీడియము బోత్ మీడియమ్స్‌లో మనకి పేపర్ అనేది అందించడం అయితే జరిగింది. ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో చూడండి, మీరు క్వెషన్ ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ చూసుకోండి. తెలుగు వాళ్ళకి మాత్రం తెలుగు నేనైతే చదవడం అయితే జరుగుతుంది. 2021 సంవత్సరంలో 5 సంస్థలైనటువంటి ఎంఎన్ఎస్‌టి మరియు ఆర్‌లు ఇన్‌స్టిట్యూట్ వారీగా వసూలు చేసిన ఫీజులు విభజన మరియు ఈ సంస్థల్లోని విద్యార్థుల సంఖ్య విభాజనను చూపించే క్రింది పై చార్ట్‌ని చూడండి. 2022లో 5 సంస్థలు కలిపి వసూలు చేసిన మొత్తం ఫీజులు 2021లో వసూలు చేసిన దానికంటే 3.2 రెట్లు ఎక్కువ అని కూడా ఇవ్వబడింది. ఇక్కడ మనకి 2 చార్ట్స్ అయితే ఇచ్చారు. ఈ 2 చార్ట్స్‌ని మీరు అబ్జర్వ్ అయితే చేయండి. ఇన్‌స్టిట్యూట్ ఆర్ అనేది ఇచ్చారు. ఇన్‌స్టిట్యూట్ ఎన్‌ఎంఎన్‌టీఎస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. మనకి 2 గ్రాఫ్స్ అయితే ఇచ్చారు. దీనికి ఆన్సర్ అయితే చూద్దాము. ఇక మనకి పేపర్‌లో ఆన్సర్ అయితే ఇక్కడ ఇక్కడ మనకి ఆన్సర్ అనేది 37.5% అనేది మనకి ఇవ్వడం అయితే జరిగింది. ఇక సెకండ్ క్వెషన్ చూడండి. సెకండ్ క్వెషన్‌లో కూడా మనకి ఈ విధంగానే చార్ట్ అయితే ఇది ఇచ్చారు. పర్సెంటేజ్ ఇచ్చేసి దీనికి డేటా అనలిటిస్ట్‌కి సంబంధించిన క్వెషన్. పై చార్ట్ మోహన్ నెలవారీ ఇంటి ఖర్చులు పంపిణీని చూపిస్తుంది. పై చార్ట్ అధ్యయనం చేసి క్రింద ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. మోహన్ మొత్తం నెలవారీ ఆదాయము ₹1,20,000 అనగా తన రవాణా ఖర్చులను 5,000 పెంచి అతని మొత్తం ఆదాయం అలాగే ఉంటే అతని నెలవారీ రవాణా ఖర్చుల్లో కొంత శాతం ఎంత అవుతుంది? ఈ సమాధానంని 2 దశాంశ స్థానాలను సరిదిద్దండి. ఇక్కడ మనకి పొదుపుకు, రవాణాకి, అద్దెకి, ఆహారము, విద్య, యుటిలిటీస్‌కి మనకి ఇక్కడ పర్సెంటేజ్ అయితే ఇచ్చారు. మొత్తం తన యొక్క ఆదాయము ఎంత? రవాణా ఖర్చులకు 5,000 పెంచారంట. దీనికి సెకండ్ ఆప్షను. మీరైతే సమ్ అయితే చేసుకోండి. నాకైతే టైం లేదు. క్రింద ఇవ్వబడిన రేఖాచిత్రం 6 కళాశాల నుంచి క్రికెట్, ఫుట్బాలు లేదా టెన్నిస్‌లను తమ అభిమాన క్రీడగాను ఇష్టపడే పీక్యూఆర్ఎస్‌టి మరియు యు అనే విద్యార్థుల శాతాన్ని వివరిస్తుంది. ప్రతి కళాశాలలోని మొత్తం విద్యార్థుల సంఖ్య క్రింది విధంగా ఉంది. పి 240, క్యూ
288, ఆర్ 360, ఎస్ అనేది 300, టీ అనేది 240, యు అనేది 360 ఇక్కడ మనకి ఇవ్వడం అయితే జరిగింది. కళాశాలలో క్యూలో క్రికెట్‌ని అభిమాన క్రీడగాను ఇష్టపడే విద్యార్థుల సంఖ్య అనున్నది కళాశాల 6లో ఫుట్‌బాల్‌ని అభిమాన క్రీడగా ఇష్టపడే విద్యార్థుల సంఖ్యలో ఎంత శాతము అనైతే అడిగారు. మనకి 80%. క్రింద మొదటి పై చార్ట్‌లోని 7, 12 తరగతులలో మొత్తం విద్యార్థుల్లో బాలికలు మరియు బాలుర సంఖ్య దత్తాంశాన్ని మరియు రెండవ పై చార్ట్‌లో ఆ తరగతుల్లోని బాలికల శాతాన్ని పరిశీలించండి. ఇచ్చిన చార్ట్‌ను అధ్యయనం చేసి కింద ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఇక్కడ మొత్తం విద్యార్థుల సంఖ్య, బాలికల సంఖ్య అయితే ఇచ్చారు. ఒక తరగతిలో గరిష్ట బాలికల సంఖ్య తరగతిలో డాష్ తరగతిలో ఉంది అనేది అయితే ఇచ్చారు. మనకి 11వ తరగతి 11th. ఆర్ ఇక్కడ ఇంగ్లీష్ క్వశ్చన్ కూడా మీరు చూసుకోండి. ఆర్ 2 బ్యాంకులలో మొత్తము ₹1,00,000 డిపాజిట్ చేశారు. ఒక బ్యాంకులో ఒక సంవత్సరానికి 5% బారు వడ్డీ రేటుతో, రెండవ బ్యాంకులో సంవత్సరానికి 8% బారు వడ్డీ రేటుతో పెడుతున్నాడు. రెండవ బ్యాంకు నుండి అతను ఒక సంవత్సరంలో సంపాదించిన వడ్డీ, ఒక సంవత్సరంలో మొదటి బ్యాంకు నుండి సంపాదించిన వడ్డీ 240%. అతను మొదటి బ్యాంకు కంటే రెండవ బ్యాంకులో ఎంత డిపాజిట్ చేశారు? 20,000 డిపాజిట్ చేశారండి. క్రింది లైన్ గ్రాఫ్ ఏ మరియు బి అనే 2 కంపెనీల టర్నోవర్ని సంవత్సరాలలో చూపుతుంది. ఏ మరియు బి టర్నోవర్ని సంవత్సరాలతో కలిపి 2 కంపెనీల టర్నోవర్ మధ్య మొత్తం భేదం ఎంత అంటే 150 crores. క్రింద ఇచ్చిన బారు రేఖాచిత్రం 2022 సంవత్సరంలోని ఏ, బి, సి, డిలు మరియు ఈ అనే 5 కంపెనీల ఆదాయము మరియు వ్యయాన్ని చూపిస్తుంది. ఇచ్చిన బారు రేఖాచిత్రాన్ని అధ్యయనం చేసి క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. ఏ, బిలు మరియు సి కంపెనీల మొత్తం లాభం అనున్నది డి మరియు ఈ కంపెనీలు కలిపి సంపాదించినటువంటి లాభంలో ఎంత శాతము? 2 దశాంశ స్థానాలను సవరించండి. 44.44%. వివిధ రాష్ట్రాల్లో ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్ మరియు జి పరీక్షకు హాజరైన అభ్యర్థులు బ్రేక్ ఆఫ్ బార్ గ్రాఫ్లో ఇవ్వబడింది. లైన్ గ్రాఫ్ ప్రతి రాష్ట్రంలోని పురుషుల మరియు స్త్రీ అభ్యర్థుల సంఖ్యను చూపుతుంది. పురుషులు, స్త్రీల అభ్యర్థులను చూపిస్తుంది. అత్యధిక మహిళా అభ్యర్థులు ఉన్న రాష్ట్రం ఏమిటి? అత్యధికంగా ఉన్నది సి, ఏ ఆప్షన్ అండి. బార్ గ్రాఫ్ 3 సంవత్సరాలలోని 2021, 2022, 23 ఏబిసిడి మరియు ఈ కంపెనీల వార్షిక నికర లాభాలను చూపిస్తుంది. బార్ గ్రాఫ్ను అధ్యయనం చేసి క్రింది ప్రశ్నలకు సమాధానం ఇవ్వండి. 2021తో పోలిస్తే 2023లో నికర లాభంలో అత్యధిక శాతం పెరుగుదలను చూపించిన కంపెనీ ఏది? డి కంపెనీ మనకి అత్యధికంగా పెరుగుదలను అయితే చూపించడం అయితే జరిగిందంట. (2016 నుండి 2019 వరకు ఒక తయారీ సంస్థలోని వివిధ డిపాజిట్లలో పనిచేస్తున్నటువంటి కార్మికుల సంఖ్యను పట్టిక చూపిస్తుంది. క్రింది దత్తాంశం పట్టికను జాగ్రత్తగా అధ్యయనం చేసి ఇచ్చిన ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. ఆరోగ్యము, అకౌంట్స్ మరియు భద్రత మరియు పర్యావరణ డిపార్ట్మెంట్లో కార్మికుల
సగటు సంఖ్య అనున్నది పరిశీలన మరియు మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్లోని కార్మికుల సగటు సంఖ్యలో ఎంత శాతము అనేది ఇచ్చారు. మొదట డాష్ సహజ బేసి సంఖ్యల నివృత్తి 9. ఒక దత్తాంశమునకు సరిగ్గా 5 నుండి 5 మరియు మధ్యగతము 10. ఇప్పుడు బాహుళకము 25% తగ్గించి మరియు మధ్యగతం 25% పెరిగింది. అప్పుడు సరాసరి ఎంత? 125 పెరుగుతుంది. క్రింద ఉన్న దత్తాంశం యొక్క బాహుళకము 13:13.33 అయినచో పౌనఃపున్యం వరుసల్లో x విలువ డాష్ అవుతుంది. 11 అవుతుంది. ఒక కంపెనీ ఒక నెలలో ఉద్యోగులు ఎన్ని గంటలు పనిచేశారో నమోదు చేస్తుంది. దత్తాంశము క్రింద విధంగా ఉంది. పనిచేసిన గంటలు 150, 220 అని ఇచ్చారు. ఉద్యోగులు పనిచేసిన గంటల బహుళకము ఎంత అని ఇచ్చారు. 119 మరియు 210 మధ్యలో ఉంది. డాష్ అనే 2 కంటే పెద్దదైన మొదటి 10 ప్రధాన ధనాత్మక సంఖ్యల మధ్యగతం ఎంత? 15. HIJKXY మరియు Z అనే 7 వ్యక్తులు ఒకే వరుసలోనే ఉత్తరాభిముఖంగా కూర్చున్నారు. Kకి ఎడమ వైపున 2 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. K మరియు K మధ్య 3 వ్యక్తులు మాత్రమే కూర్చున్నారు. X మరియు Z మధ్య 1 వ్యక్తి మాత్రమే కూర్చున్నారు. I అనే వ్యక్తి Hకి తక్షణమే ఎడమ వైపున కూర్చున్నారు. Y అనే వ్యక్తి Xకి తక్షణ పెరుగువాడు కాదు. Jకి కుడివైపున ఎంతమంది కూర్చున్నారు? 1 కూర్చున్నారు. GHIJKMNOలో ప్రతి ఒక్కరికి సోమవారంతో ప్రారంభమై అదే వారం ఆదివారంతో ముగిసే ఒకే వారంలో వేరువేరు రోజున పరీక్ష ఉంటుంది. Jకి గురువారం పరీక్ష ఉంటుంది. Jకి 2 రోజుల ముందు Gకి పరీక్ష ఉంటుంది. H మరియు J మధ్య కేవలం నలుగురికి మాత్రమే పరీక్ష ఉంటుంది. M అనే వ్యక్తికి Gకి పరీక్ష తరువాత ఏదైనా ఒక రోజు పరీక్ష ఉంటుంది. O అనే వ్యక్తికి Nకి తక్షణమే ఉంటుంది పరీక్ష. N మరియు M మధ్య ఎంతమందికి పరీక్ష ఉంటుంది? 2కి. ఇచ్చిన ప్రకటన మరియు తీర్మానాలు జాగ్రత్తగా చదవండి. ప్రకటనలో ఇవ్వబడినటువంటి సమాచారం ఆధారంగా తెలిసిన వాస్తవాలను భిన్నంగా ఉన్నట్లు కనిపించినప్పటికీ నిజమని భావించి వివిధ తీర్మానాలు ఏది తాత్కాలికంగా ప్రకటన నుంచి అనుసరిస్తాయో నిర్ణయించండి. మనకి తీర్మానం 1, 2 మాత్రమే అనుసరిస్తుంది. కర్టెన్లన్నీ పెన్సిళ్ళు, పలకలన్నీ ఎరేజర్స్. ఎరేజర్ ఏది పెన్సిల్ కాదు. టౌన్ ఎల్ అనున్నది టౌన్ ఎంకి పశ్చిమాన ఉంది. టౌన్ డి అనున్నది టౌన్ ఎఫ్కి పశ్చిమాన ఉంది. టౌన్ ఎం అనున్నది టౌన్ డికి పశ్చిమాన ఉంది. టౌన్ టీ అనున్నది టౌన్ ఎంకి దక్షిణాన ఉంది. టౌన్ టీకి సంబంధించిన టౌన్ ఎఫ్ స్థానం ఏది? ఈశాన్యం. GPL OXT. ఇక మనకి నెక్స్ట్ వచ్చే నెంబర్ అడుగుతున్నారు. MVR. ఆంగ్ల అక్షరం క్రమము ఆధారంగా శ్రేణి. క్రింది సంకేత శ్రేణిని చూసి తర్వాత వచ్చే ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. లెక్కింపు ఎడమ నుండి కుడివైపు మాత్రమే చేయాలి. 4 ఆన్సర్. ఫెసిలిటేషన్ అనే పదంలోని ఇచ్చిన అచ్చున ఆంగ్ల అక్షర క్రమంలో దాని తర్వాత వచ్చే 2వ అక్షరాన్ని మరియు ప్రతి హల్లును ఆంగ్ల అక్షర క్రమంలో తక్షణమే దాని ముందు వచ్చే అక్షరాన్ని మార్చాలి. ఈ విధంగా ఏర్పడిన అక్షరాల సమూహంలో క్రింది వాటిలోని ఏది 3 సార్ల కంటే ఎక్కువగా కనిపిస్తుంది? K అనేది ఎక్కువగా కనిపిస్తుంది. ఒక నిర్దిష్ట కోడ్ యు మస్ట్ స్టడీ అనేది SGBKOV అనేది
యూ కెన్ టాక్, మస్ట్ టాక్ మోర్ అనేటివి కోడ్ని గుర్తించమంటున్నారు ఎస్జిఎన్పి. నిర్దిష్ట కోడ్ భాషలోని బిఈఎన్టీని, టీజీపీబీని, హెచ్వైపిఈని ఈఏఆర్ఎఫ్గా వ్రాసినచో ఇచ్చిన కోడ్ భాష ప్రకారం క్రింది వాటిలో ఏవి సరిగ్గా జతపరచబడ్డాయి? XY మాత్రమే. ఓ నిర్దిష్ట కోడ్ భాషలో బ్యాక్ను కేబీడీబీగా మరియు డిఈబీటీ టీఎఫ్సిడిగా వ్రాస్తారు. ఇచ్చిన కోడ్ భాష ప్రకారం క్రింది వాటిలో ఏవి సరైన జతలు? XY. ఆంగ్ల అక్షరక్రమం ప్రకారము క్రింది 4 అక్షరాల సమూహాల్లో 3 ఒక ప్రత్యేక రీతిలో ఒకేలా ఉంటూ తద్వారా ఒక సమూహంగా ఏర్పడతాయి. ఆ సమూహానికి చెందని అక్షర సమూహం ఏది? ZUJU. ఆంగ్ల అక్షరక్రమం ఆధారంగా క్రింది 4 అక్షరాల సమూహాలలో 3 ఒక ప్రత్యేక రీతిలో ఒకేలా ఉంటూ తద్వారా ఓ సమూహంగా ఏర్పడతాయి. ఆ సమూహానికి చెందని అక్షర సమూహం ఏది? భిన్నంగా ఉన్న పదము అక్షర సమూహంలో వాటి అక్షరాలు, అచ్చుల సంఖ్య లేదా వాటి స్థానాలపై ఆధారపడదు. KFMK. ఇచ్చిన శ్రేణిలోని ప్రశ్నార్థక స్థానం ఏమి రాయాలి? నెంబర్ సిరీస్ కూడా మనకి 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. జక్కదొన అనే పుస్తక రచయిత ఎవరు? మనకి మొత్తం మెంటల్ ఎబిలిటీ నుంచి 30 బిట్స్ అయితే రావడం అయితే జరిగింది. మెంటల్ ఎబిలిటీ నుంచి 30 బిట్స్. జక్కదొన అనే పుస్తక రచయిత ఎవరు? ఆర్సి కృష్ణస్వామిరాజు. క్రింది వాణిలోని 2025 గణతంత్ర దినోత్సవం కవాతులో తన శకటంలోని దేన్ని ప్రదర్శించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ అవార్డును గెలుచుకుంది? ఏటికొప్పాక బొమ్మలు, సుసంపన్న సాంస్కృతిక వారసత్వం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన P4 పాలసీ లక్ష్యం ఏమిటి? రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించి 0 పేదరికాన్ని సాధించడం. క్రింది ప్రకటనలో దక్షిణ కోస్తా రైల్వే జోన్ గురించి ఏది సరియైనది? ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలోని దక్షిణ కోస్తా రైల్వే ప్రధాన కార్యాలయానికి ప్రధాని నరేంద్ర మోడీ శంకుస్థాపన చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం 2014 ప్రకారం దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పడింది. 2 సరైన సమాధానాలే. ఇక మనకి మ్యాచింగ్ ఇచ్చారు. కృష్ణాపట్నం ఇండస్ట్రియల్ ఏరియా, ఇండస్ట్రియల్ కారిడార్ గురించి, వెంకటేశ్వర మొబైల్ అండ్ ఎలక్ట్రానిక్స్ హబ్, శ్రీ కోదండరామ ఆలయం మహాసంప్రోక్షణ, అరకులోయ, ఆలూరి సీతారామరాజు జిల్లా అనేది ఇచ్చారు. ఒంటిమిట్ట, కడప జిల్లా. ఇవి ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది అయితే మీరు జతపరచమన్నారు. ఒకటికి అన్నీ దేనికి దానికైతే. శ్రీ కోదండరామ ఆలయం మహాసంప్రోక్షణ ఒంటిమిట్టలో ఉంది. వెంకటేశ్వర తిరుపతి ఆంధ్రప్రదేశ్, తిరుపతి జిల్లా చెన్నై, బెంగళూరులో ఉంది. కృష్ణాపట్నం ఇండస్ట్రియల్ ఏరియా అనేది PM ఆశా పథకం పొడిగింపు ప్రకారం 15వ ఆర్థిక సంఘం కాలచక్రానికి 2025-26 వరకు ఆమోదించబడ్డ మొత్తం ఆర్థిక వ్యయం ఎంత? 35,000 crores. PM విద్యాలక్ష్మి పథకం గురించి క్రింది వాటిలో ఏది సత్యము? 8 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్న విద్యార్థులు 10 లక్షల వరకు రుణాలపైన 3% వడ్డీ రాయితీకి అర్హులు. జాతీయ క్రీడా పురస్కారం 2024 గురించి క్రింది ప్రకటనలో ఉన్న ఏది తప్పు అనేది ఇచ్చారు. మనకి క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శనకు గాను ప్రవీణ్ కుమార్కి అర్జున్ అవార్డు అనేది 2024లో లభించింది.
జాతీయ క్రీడా అవార్డు 2024 గురించి క్రింది ప్రకటనలో ఏవి తప్పు? అన్ను రాణికి 2024 మేజర్ ధ్యాన్‌చంద్ రత్న అవార్డు లభించింది అనేది రాంగ్ ఆన్సర్. క్రింది ప్రకటనలోని ఏది తప్పు? అన్నీ తప్పులే అడుగుతున్నారు. ఇక్కడ గేమ్స్ గురించి అయితే అడిగారు. మనకి సెకండ్ ఆప్షన్ అనేది థర్డ్ సెకండ్ ఆప్షన్. ఇక్కడ ట్రోఫీలు, ఈ ఈవెంట్ ట్రోఫీని అయితే అడుగుతున్నారు. సంతోష్ ట్రోఫీ, ప్రో కబడ్డీ లీగ్, రంజీ ట్రోఫీ, ఇండియన్ ప్రీమియర్ లీగ్. ఏకి బి పశ్చిమ బెంగాల్, 2కి హర్యానా స్టీలర్స్, థర్డ్ సి ఇక్కడ ఇండియన్ ప్రీమియర్ లీగ్కి కోల్కతా నైట్ రైడర్స్. జాబితాలోని క్రింది ఆటగాళ్లను జాబితా 2లోని వారి విజయాలతో జతపరచండి. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, వైభవ్ సూర్యవంశీ. అంతర్జాతీయ వన్డేలో అత్యధికంగాను పరుగులు సాధించిన ఆటగాడు విరాట్ కోహ్లీ. ఫిడే చెస్ ప్రపంచ కప్ 2025కి ఏ దేశం ఆతిథ్యం ఇవ్వనుంది? భారతదేశం. 82వ గోల్డ్ గ్లోబ్ అవార్డులోని 'ఐ యామ్ స్టిల్ హియర్' చిత్రానికి ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నది ఫెర్నాండా టోర్రెస్. ఆస్ట్రేలియా ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ని గెలుచుకున్నది ఎవరు? మాడిసన్ క్రీస్. ఒక జన్యు సంకేతం గురించి సరైన ప్రకటన ఏది? కోడాన్ ఒక ట్రిప్లెట్. క్రింది వానిలోని సమాన పాలిమర్ ఏది? సెల్యులోజ్. ఇక్కడ మనకి కమల్ది కరెక్ట్. తలసేమియా వ్యాధి డాష్ వలన కలుగుతుంది. క్రోమోజోముల ఉన్న కొన్ని జంతువుల పునరుత్ప్రవర్తన వలన గ్లోబిన్ చైన్లలో ఒకదాని సంశ్లేషణ రెట్టింపు తగ్గడం. మనకి ఈ 2 కూడా కరెక్ట్ ఆన్సర్సే. ఎవరైతే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళకి మార్క్స్ వస్తాయి. ప్రోటీన్లకు సంబంధించి క్రింది వానిలో సరి అయినవి గుర్తించండి. ఇక ఫస్ట్ సెకండ్ థర్డ్ ఆప్షన్ అనేది ఇచ్చారు. స్పోరోపోలినియన్కి సంబంధించి క్రింది ప్రకటనలో ఏది సరి అయినది? మనకి ఫస్ట్ ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు. IRIS చిప్లను అభివృద్ధి చేయడానికి క్రింది ఏ సంస్థ ప్రధానంగా ఐఐటి మద్రాసుతో కలిసి పనిచేస్తుంది? భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ. 2024 నవంబర్లో భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ భారతదేశపు మొదటి అనలాగ్ స్పేస్ మిషన్ను ఎక్కడి నుంచి ప్రారంభించింది? లేహ్. 2025 ఫిబ్రవరిలో ఏరోస్పేస్ అప్లికేషన్ల కోసం ఐఐటి మద్రాస్ మరియు ఇస్రో అభివృద్ధి పరిచినటువంటి సెమీ కండక్టర్ చిప్ పేరు తెలపండి. ఐరిష్. ప్రపంచంలోని మొట్టమొదటిసారిగా ఫిడెల్ బ్రెయిన్ యొక్క వివరణాత్మక 3D హై రిజల్యూషన్ చిత్రాలను విడుదల చేసిన పరిశోధనా సంస్థ ఇది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్. క్రింది జాబితాలో 1లోని మిషన్లను జాబితా 2లోని కాలమ్లతో సరిగ్గా జతపరచండి. చంద్రయాన్-2, చంద్రయాన్-3, ఆదిత్య L1, స్పేడెక్స్. ఇవి చూడండి మనకి ఎప్పుడెప్పుడు ప్రయోగించారు అనేది అయితే ఇచ్చారు. చంద్రయాన్-2 అనేది జూలై 2019. ఇక్కడ బికి కూడా మనకి థర్డ్ ఆప్షన్ అయితే ఇచ్చారు.
మౌర్య పరిపాలనలో సమహర్తులు అంటే రెవెన్యూ కలెక్టర్ జనరల్. గుప్తుల కాలం తర్వాత వాణిజ్య క్షీణత గురించి క్రింది వాటిలో ఏది అసత్యం? ఏదివి ఏది విసత్యం అనైతే ఇచ్చారు. ఐచ్ఛికము మరియు బీసీలని. సరికానిది ఏది? గుప్తుల కాలం తర్వాత కుల వ్యవస్థల గురించి క్రింది ప్రకటనలో ఏది సరైనవి? ఏసిడి. మెగస్తనీస్ యొక్క గ్రంథాలు ఎవరి కాలంలో వచ్చారు? విష్ణుగుప్తుడు, గ్రీక్ అరామిక్ శాసనము, అశోకుడు. అశోకుడు దమ్మీ లిపిని యూజ్ చేశాడు. ఢిల్లీ సుల్తానేత్ కాలంలోని ఇల్టుట్మిష్ యొక్క వజీర్ ఎవరు? నిజాం ఉల్ ముల్క్, జునైదీ. త్రైమా త్రైపాక్షిక పోరాటం గురించి క్రింది ప్రకటనలో సరి అయినది ఏది? మనకి 3 ఆప్షన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. ఢిల్లీలో వివిధ రాజవంశాలు మరియు వారి పరిపాలనా కాలాన్ని గురించి ఉన్నటువంటి జాబితా 1 మరియు జాబితా 2ను జతపరచండి. తుగ్లక్ వంశాలు, లోడీలు, సయ్యద్. ఫస్ట్ లోడీ, ఫస్ట్ ఏ తుగ్లక్, సికి 4. అల్లావుద్దీన్ ఖిల్జీ పాలనలో ఢిల్లీ సల్తనత్ విస్తరణ గురించి క్రింద ప్రకటనలో ఏది సరైనది? ఎంపిక 3 కరెక్ట్ ఆన్సర్స్. బెరేలీలో 1857 తిరుగుబాటుకు నాయకత్వం వహించినటువంటి బఖ్త్ ఖాన్ ఢిల్లీకి ఎప్పుడు చేరుకున్నాడు? 3 జూలై 1857. 1990 నాటి మార్లే మింటో సంస్కరణలో క్రింది వాటిలో ఏది ప్రవేశపెట్టబడింది? ముస్లింలకు ప్రత్యేక నియోజకవర్గాలు. ఈ క్వశ్చన్కి మనకి క్వశ్చన్ ఆన్సర్. సో దిస్ క్వశ్చన్ ఈజ్ ఇగ్నోర్డ్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్. ఈ క్వశ్చన్ అయితే వేయడమే జరుగుతుంది. క్రింది వాటిలోని సిపాయిలపై ప్రభావం చూపించి వాటిలో తిరుగుబాటుకు కారణమైనది ఏది? మనకి 3 ఆప్షన్స్ కరెక్ట్ అయినాయి. మహారాష్ట్ర సమూహము, బెంగాల్ సమూహం, పంజాబ్ సమూహం అనేది ఇచ్చారు. మనకి సేమ్ ఆన్సర్స్ అయితే ఉన్నాయి. బెంగాల్కి బిపిన్ చంద్ర పాల్, పంజాబ్కి లాలా లజపత్. 1938లో జమీన్ రైతు మహాసభ ప్రభుత్వానికి ఏ నిర్దిష్ట డిమాండ్ చేసింది? జమీందారీ రద్దు చట్టం అమలు. క్రింది వానిలో ఆంధ్రప్రదేశ్లోని సామాజిక సాంస్కృతిక కార్యకలాపాల్లో మార్గదర్శకుడు మరియు ఆంధ్రప్రదేశ్ రాజా రామ్మోహన్ రాయ్ గాను పరిగణించబడిన వ్యక్తి ఎవరు? కందుకూరి వీరేశలింగం. ఆదాయాన్ని నగదు రూపంలోని సేకరించే బదులు గంపలగూడెం ఎస్టేటు జమీందారులు దాన్ని వసూలు రూపంలో తీసుకున్నారు మరియు ఈ ప్రక్రియ అధికంగా దోపిడీకి పాల్పడ్డారు.
కీలక పాత్ర పోషించింది ఎవరు? జమీందారీ వ్యవస్థను రద్దు చేయాలని. 3 సరైన సమాధానాలే. ఇవి కూడా ఈ ఆప్షన్‌కి ఆప్షన్ కరెక్ట్‌గా ఉన్నాయి. క్రింది వానిలో ముఖ్యంగా ఉపోషణ లక్షణాల ఆధారంగా ద్వీపకల్పం యొక్క విస్తృత సమూహాలు ఏవి? ఈ క్రింది ప్రకటనలో భారత తీర మైదానాల గురించి సరైనవి. కన్నాడ్ మైదానం ఎక్కడ ఉంది? కన్నాడ్ పశ్చిమ తీరంలోని కొన్ మరియు మలబార్ తీరం మధ్య ఉన్న మధ్య భాగం ఏది? కన్నాడ్ మైదానం. అండమాన్ మరియు నికోబార్ దీవుల పుట్టుక గురించి క్రింది ప్రకటనలో సరైనది. 3 ఆప్షన్స్. భూ ఉపరితలంపై ఉన్నటువంటి పురాతన భూభాగంలో ఇవి ఎక్కువ. భూమి ఉపరితలం పైన ఉన్నటువంటి పురాతన భూభాగంలో ఇది ఒకటి. ఇక్కడ ఇది అత్యంత స్థిరమైనటువంటి ల్యాండ్ స్కేల్. ఓడరేవు ఎందుకు తక్కువగా ఉన్నాయి తూర్పు తీరానికి? గోదావరి నది దక్షిణ గంగా అని ఎందుకు పిలుస్తారు? 2 ఆప్షన్స్ కరెక్ట్. ఫస్ట్, సెకండ్. కచ్ మరియు కతియావర్ తీరము, మలబార్ తీరము, కొరమండల్ తీరము, కొంకన్ మైదానము. ఇక్కడ ఏకి, బికి, సి, ఇక సికి, తోట వెంకటాచలము పుష్కర లిఫ్ట్ ఇరిగేషన్ పథకం ఏ నది నుండి నీటిని తీసుకుంటుంది? గోదావరి నది నుంచి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాపిత విద్యుత్ సామర్థ్యంలో చేర్చబడిన శక్తి వనరు ఏది? అణుశక్తి. క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఆమోదించినటువంటి కూల్ సర్ఫేస్ పాలసీ 2023 లక్ష్యం కానిది. గ్రామీణ ఉష్ణ ప్రభావాన్ని తగ్గించడానికి సులభమైన పరిష్కారాలు. క్రింది సాఫ్ట్వేర్ కంపెనీ ఆంధ్రప్రదేశ్లోని రైతులతో కలిసి దిగుబడి నిర్వహణ కోసం కృత్రిమ మేధస్సుని ఉపయోగిస్తుంది? మైక్రోసాఫ్ట్. ఆంధ్రప్రదేశ్ సామాజిక ఆర్థిక సర్వే 2023-24 ప్రకారం క్రింది ప్రకటనలో ఏది సరి అయినది? సరి. ఇక్కడ మనకి థర్డ్ ఆప్షన్ అనేది సరి అయినది. ఇక్కడ అన్ని ఆప్షన్స్ కరెక్టే ఇచ్చారు. పురుగుల మందుల వినియోగంలోని 166 మెట్రిక్ టన్నుల క్రియాశీల పదార్థాలు తగ్గింపు. ఇక్కడ మనకి జతపరచుమని అయితే ఇచ్చారు. ఇది ఉత్తర తీర ప్రాంత మండలము, దక్షిణ మండలము, కృష్ణా మండలం అరుదైన వర్ష మండలము అనేది అయితే ఇవ్వడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి ఉత్తర తీర ప్రాంత మైదానం అనేది విజయనగరానికి సంబంధించింది. 2కు ఏ. ప్రకాశం. ఇక అనంతపురం అరుదైన వర్షపాత మండలం అనేది అనంతపురం.
భారత రాజ్యాంగంలోని అధికరణ 15 ప్రకారం రాష్ట్రం ఎవరి సంక్షేమం కోసం ప్రత్యేక రక్షణాత్మక వివక్ష విధానాలను రూపొందించింది. వయస్సు పైబడిన వ్యక్తులు. భారత రాజ్యాంగంలోని పార్ట్ 2లోని క్రింది అధికరణలోని ఏది పౌరసత్వంతో వ్యవహరిస్తుంది? అధికరణ 5-11. ఆది సూత్రాలు ఏ భారత ప్రభుత్వ చట్టంలో పేర్కొనబడింది? ఇన్స్ట్రుమెంట్ అండ్ ఇన్స్ట్రక్షన్స్‌ని పోలి ఉంటాయి. 1930. కామన్‌వెల్త్ ఆఫ్ ఇండియా బిల్లు 1925 మరియు భారతీయులకు ఎన్ని ప్రాథమిక హక్కులను డిమాండ్ చేయబడింది? 7. భారత రాజ్యాంగంలోని క్రింది ఏది అధికరణ అంతరాత్మను అనుసరించి స్వతంత్రమునకు హక్కు కలది అనేది? 25. 1955 పౌరసత్వ చట్టం ప్రకారం భారత పౌరసత్వాన్ని పొందేందుకు ఎన్ని విధానాలు ఉన్నాయి? 5. పార్లమెంటు ద్వారా రూపొందించబడిన పౌరసత్వ చట్టం కింద ఏ సంవత్సరంలో సవరించబడలేదు? 2008. 7వది. హైకోర్టు అధికరణ పరిధిని కేంద్రపాలిత ప్రాంతాలకు విస్తరించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? 7వ రాజ్యాంగ సవరణ చట్టం. ప్రాథమిక హక్కుల ముఖ్యమైనటువంటి లక్ష్యాల గురించి క్రింది ప్రకటనలో ఏది అవి సరియైనవి? స్వరణ్ సింగ్ కమిటీకి సంబంధించింది ఏ మాత్రమే. చాలా డెప్త్‌గా అయితే చదవాల్సి అయితే ఉంటుందండి. క్వెషన్ పేపర్ చూస్తున్నారు కదా ఎలా ఉంది అనేది. మ్యాచింగ్ ద ఫాలోయింగ్ అయితే ఇచ్చారు. పౌరసత్వానికి సంబంధించి క్రింది పదాలను జతపరచుము అనేది ఇవ్వడం జరిగింది. రాష్ట్ర విధాన ఆదేశ సూత్రాలపై వారి ప్రకటనలతోని క్రింది వ్యక్తులను సరిపోల్చండి. స్వతంత్రానికి ముందు భారతదేశంలోని చాలా మందికి ప్రధాన జీవనోపాధి వనరుగా ఉన్నది ఏది అంటే వ్యవసాయము. భారతదేశంలో ఆర్థిక విధానాలు ప్రధానంగా దీనిపై దృష్టిని సారిస్తాయి. దిగుమతి ప్రత్యామ్నాయాలు. 10వ పంచవర్ష ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏది? 8% జీడీపీ వృద్ధి రేటు సాధించడం.
124 పెట్టు. 2006లో భారతదేశంలో ప్రవేశపెట్టిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? గ్రామీణ గృహాలకు 100 డేస్ హామీతో కూడిన ఉపాధి కల్పించడం. ద్రవ్య విధాన సంస్కరణ ప్రత్యక్ష ఫలితం ముఖ్యంగాను గ్రామీణ ఫైనాన్స్‌ను మెరుగుపరచడం మరియు ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా రుణ ప్రవాహంలో గణనీయమైన పెరుగుదలను చవిచూసినటువంటి రంగము వ్యవసాయ రంగం. మారక రేట్లోని హెచ్చుతగ్గులు చూస్తుందంట. ఆర్థిక సరళీకరణ మరియు వ్యవసాయంలో ప్రభుత్వ పెట్టుబడులు తగ్గుముఖం పట్టాయి. ఇది ఫస్ట్, సెకండ్ ఆప్షన్ ఏది కరెక్ట్ అనేది ఇచ్చారు. వ్యవసాయ రంగానికి సంబంధించిన సరి అయినవి గుర్తించండి. 1991. వ్యవసాయ సంస్కరణలు ఫస్ట్ ఆప్షన్‌కేమో ఆహార భద్రత, సెకండ్ ఆప్షన్ జాతీయ, వనరుల కేటాయింపుకు ప్రణాళికలు రూపొందించడం. ప్రాథమిక లోటు ఇలా నిర్ణయించబడింది: ఆర్థిక లోటు నుండి వడ్డీ చెల్లింపుల తీసివేత. వాణిజ్య బ్యాంకులు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి రుణాలు తీసుకునే వడ్డీ రేటును ఉపయోగించే పదం ఏమిటి? రెపో రేటు. జీఎస్టీ గురించి సరైనవి గుర్తించండి. ఏ అసత్యము, బి సత్యం. భూకంపం వచ్చినప్పుడు బయట ఉన్నచో క్రింది వాటిలో సురక్షితమైన ప్రదేశం ఏది? భవనాలకు దూరంగా ఉన్న బహిరంగ ప్రదేశం. వరద పరిస్థితి ఉపసంహరణ క్రింది చర్యలతో ఏది సూచించబడింది? నదుల నుండి సరిగ్గా పూడిక తీయడము, మేట త్రవ్వడం. కమ్యూనిటీ ఆధారిత విపత్తు నిర్వహణకు సంబంధించి విపత్తు సంసిద్ధత మరియు ప్రతిస్పందనలో స్థానిక ప్రజలను పాల్గొనేలా చేయడం. జిఐఎస్ పాత్ర ఏమిటి? న్యూయార్క్లో సుస్థిరాభివృద్ధి లక్ష్యాలను ప్రవేశపెట్టారు. వాయు కాలుష్యం ప్రధానంగా మానవ ఆరోగ్యంలోని ఈ అంశాన్ని ప్రభావితం చేస్తుంది. శ్వాసకోశ వ్యవస్థ. ప్రపంచ ఆరోగ్య సంస్థ 2019 పరిసర వాయు కాలుష్యం కారణంగా ఎన్ని అకాల మరణాలు నమోదయ్యాయి? 4.2 మిలియన్. లక్ష్యంగా 7కి సంబంధించింది. స్వచ్ఛమైన శక్తి. నీతి ఆయోగ్ యొక్క ఎస్డిజి భారత సూచిక 2023-24 నివేదిక ప్రకారం కింది ప్రభుత్వ విధానాలు, పథకాలు భారతదేశంలో సుస్థిర అభివృద్ధి లక్ష్యము 1ని సాధించడం ప్రధాన లక్ష్యంగా కలిగి ఉన్నది అనేది మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము.
ఇంతటితో అయితే మనకి పేపర్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక మనకి పేపర్ 1, పేపర్ 2 కూడా నేను ఎడ్యుకేషన్ పేపర్ 1, పేపర్ 2 కూడా అప్లోడ్ అయితే చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. టెట్ డిఎస్సికి సంబంధించి సిలబస్ ప్రీవియస్ పేపర్స్ కూడా ఛానల్లో ఉన్నాయి. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఛానల్లో జాయిన్ అవ్వండి, హైప్ ఆప్షన్లో పాయింట్స్ అయితే ఇవ్వండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.